ప్రచారక్, అలాగే మన చీకటి కండ కార్యవాహ జితేంద్రభాయ్, ఇంకా ఉండవలసిన పెద్దలందరూ కూడా ఈ హిందూ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ, సభ ముందున్న హిందూ బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇలాంటి కార్యక్రమం మేము ఒకటి సన్యాసిపుట్టిలో చేసాం, అలాగే కవిటిలో ఒకటి చేసాం, అలాగే ఇచ్చాపురంలో, లద్దపుట్టిలో, కొల్లిగాంలో ఇలాగా ప్రతి 5 పంచాయతీలు ఒక కార్యక్రమం, హిందూ సమ్మేళన కార్యక్రమం జరిగింది. అసలు హిందూ సమ్మేళన కార్యక్రమం ఎందుకు జరుగుతున్నారు, ఏంటి దీని కథ అంటే, మన భారతదేశంలో మనము ఇంతకుముందు 1000 సంవత్సరాల దురాక్రమణ కారణంగా హిందువులు అనే విషయం మర్చిపోయాం. అవునా కదా? తెలుగు ఎంతమందికి వస్తుందండి? హిందువు అనే విషయం మర్చిపోయాం. తనకు తానుగా నేను హిందువులని చెప్పుకునే విషయాలు, ఎందుకంటే మనకు ఆ దురాక్రమణలో హిందువులు కొట్టడం, ఆడపిల్లకి చెరబెట్టడం, ఆడపిల్లకి అత్యాచారం చేయడం, మన దేవాలయాలను ధ్వంసం చేయడం, మళ్ళీ అన్ని విధాలుగా మనల్ని రాజకీయ పరంగా, మన రాజ్యాంగం పరంగా హిందువుల్ని తక్కువ చేశారు. ఆ కారణంగా మనం అందరం కూడా భయపడుతూ బతకాలి. కొంతమంది భయంతో ముందుకు వచ్చి మాట్లాడదాం అనుకున్నా సరే వాళ్ళని కొంతమంది తొక్కేశారు. అంటే ఇలాంటి కారణాల కారణంగా మనం అందరం కూడా హిందువులనే చెప్పడానికి కూడా భయపడతారు. చాలామంది అయితే బొట్టు పెట్టుకోవడానికి కూడా భయపడతారు. మీరు కంట్రీ బయట అవుట్ ఆఫ్ వెళ్ళినప్పుడు 2008 సంవత్సరంలో నేను కోవాటీలో ఉన్నాను. 2008లో ముస్లింల దగ్గర బొట్టు పెట్టుకుంటే వాళ్ళు కొట్టేవారు. సౌదీలో కూడా జరిగింది. అలాంటి పరిస్థితి మన భారతదేశంలో కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల నుండి హిందువుల్ని మేలుకొల్పడానికి యొక్క హిందూ సమ్మేళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంటే ఇది ఒక ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చి ఏదో కార్యక్రమం జరుపుతాడు, మీరందరూ రండి, అలా కాకుండా మనమందరం హిందువులు అనే విషయం మనం గుర్తుంచుకొని ప్రతి ఇంటి నుండి ఒక మనిషి హిందువుగా రాష్ట్రీయ స్వయం సేవకులు పనిచేస్తే, ఒక హిందుత్వంగా ఉంటే, చూడండి ముస్లిమ్స్ ప్రతి శుక్రవారం 4 సార్లు నమాజ్ చేస్తాడు. మనము గుళ్ళకి వెళ్తాం, కానీ మనం గుళ్ళకి వెళ్తాం, భగవద్గీత చదవం, వాడు ఖురాన్ చదువుతాడు. 4 రోజులు రోజుకి వారంకు 4 సార్లు చేస్తాడు. కానీ అదే రోజు వాళ్ళందరూ ఒక్క దగ్గరికి అయిన తర్వాత అదే రోజు బాంబు పేలుస్తారు. వాళ్ళు అదే రోజు రాళ్ళు ఇసురుతారు. చూడండి, మీరు ఎన్ని దగ్గరలు చూడండి, ఏ రోజు ఆక్రమణ జరిగింది? శుక్రవారం రోజు ఆక్రమణ జరుగుతుంది. ఎందుకు? అందరు కలుస్తారు, వాళ్ళకి శక్తి వస్తుంది. శక్తి వచ్చిన తర్వాత మన మీద ప్రయోగం చేస్తారు. మనకు ఈ 1000 సంవత్సరాలు ఏదైతే దురాక్రమణ జరిగిందో దానివల్ల మనం అందరం తక్కువ చేయబడ్డాం. హిందువులని విషయం మర్చిపోయాం. ఆ కారణంగా మనం విడిపోయాం చాలామంది. దాంట్లో భాగంగా మన భారతదేశంలో చాలా మొక్కలు విడిపోయాయి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, టిబెట్, కింద శ్రీలంక, ఈ విరాట్ విశ్వ హిందూ ఏదైతే ఉన్నదో మన భారత మాత, ఇవన్నీ కూడా మన భూభాగాలే. పాకిస్తాన్ ఎక్కడిది? లాహోపూరి, లాహోర్ ఉంది కదా, లాహోపూరి అంటే మన శ్రీరాముడు పట్టాభి దిగిన తర్వాత పిల్లలకి ఏదైతే 2 ప్లేసులు ఇచ్చారో, ఒకటి లాహోపూరి, మన బీహార్లో ఒకటి కుసుపురి, 2 ఇచ్చారనమాట. కుసుడికి ఒకటి, లవుడికి ఒకటి ఇచ్చారు. అది ఇప్పుడు మన మన లవపూరి మన దగ్గర ఉందా? లవపూరి మన దగ్గర లేదు. గాంధార దేశం అయినా మన ఏదైతే ఆఫ్ఘనిస్తాన్ అని చెప్తున్నామో, దుర్యోధన తండ్రి గాంధారి దేవతలుగా పుట్టినీళ్ళు. అలాగే నేపాల్లో మన సీతమ్మ వారు పుట్టారు. ఇలాంటి ప్లేసులన్నీ మనం ఎప్పుడు విడిపోయాం? మనలో ఐక్యత లేకపోవడం వల్ల విడిపోయాం. మనమందరం కలిసి ఉండే గుణం, మనమందరం ఒకే అంటే ఇప్పుడు నేను చెప్తాను చూడండి, అందరం హిందువులమే. కానీ మన కులం ఏదైతే ఉన్నదో, జాతి భేద కులం మతం అన్నీ కూడా విడిచిపెట్టాలి. ఇంటిలోనే కులం, గడపలోనే కులం, గడప దాటితే హిందువులు. ఈ నినాదం ప్రతి ఒక్కరి మనసులో, ప్రతి ఒక్కరి హృదయంలో ఉండాలి. ఇలాంటి హిందూ సమ్మేళనాలు మన దేశం మొత్తం 134,000 ప్లేసులు జరుగుతాయి. అంటే హిందువులుగా చెప్పుకోవాలి, హిందువులుగా తయారు చేయడానికి, మేము హిందువులు అని చెప్పడానికి కార్యక్రమాలు చేయాల్సి వచ్చిన దౌర్భాగ్యం మనం ఈరోజు ఈ పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఈ పరిస్థితి ఎవరికి రాకూడదు. బంగ్లాదేశ్లో ఒకరిని
మతం ఆధారితంగా నేను ఏ మతాన్ని కాదు అన్ని మతాలు గౌరవిస్తారని ఒక మాట చెప్తే వాడిని బట్టలిప్పి రోడ్డు మీద ఈడ్చుకొని వెళ్ళి మొత్తం చెట్టు కట్టి పెట్రోల్ వేసి తగలబెట్టారు హిందూ అనే కారణంగా. అదే ప్లేస్ లో మనమోడు ఎవరైనా మా తమ్ముడు అక్క అన్న చెల్లి ఉంటే మనం సహించగలమా? చెప్పండి, మనం సహించగలమా? లవ్ జిహాద్ కారణంగా ఒక్కొక్క ఆడపిల్లని సూట్ కేసుల్లో పెట్లలో నరికి కోసి చంపి కుక్కర్లో ఉడకబెడుతున్నారయ్యా. అది ప్లేస్లో మన చెల్లుంటే మనం తట్టుకోగలమా? వాడు ఎన్ని చెల్లెలైనా పెళ్లి చేసుకోవచ్చు, మన ఆడపిల్లని ఎంతమందినైనా తీసుకెళ్ళిపోవచ్చు, కానీ మనం అందరం శాంతి పరులం, హిందువులు అందరం శాంతి పరులం. ఆ రోజు ఛత్రపతి శివాజీ లాంటి వాళ్ళు మహారాష్ట్రలో ఉండకపోతే ఇందాక ఆయన చెప్పారు కదా, అందరికి సుంతి జరిగి ఉండేది. సుంతి అంటే చాలా మందికి తెలుసు. ఛత్రపతి సంభాజీ మహారాజుకి తోలు వలిసి ఉప్పు కారం అంటించినా సరే మతం మారలేదు. కానీ ఈరోజు బియ్యం కోసమో రాజకీయ ప్రయోజనాల కోసమో క్రిస్టియన్స్ ముస్లిమ్స్ అయిపోతున్నారు, ముస్లిమ్స్కు కొమ్ము కాస్తున్నారు. ఈదుపురంలో అయితే 5 మటన్ షాపులు. ఎందుకు వస్తున్నారు మటన్ షాపులు? మన వాళ్ళు మటన్ కొట్టలేదా? మన వేటలు అయినామా? మన తాతల తండ్రుల కాడి నుంచి అమ్మవారి దగ్గర వేటలు వేసాం, వేయలేమయ్యా? మాంసం కొట్టుకున్నామా లేదా? మరి వాళ్ళు వచ్చి కొడితే వాళ్ళు ఏం చేస్తారు? హలాల్ చేసి మనకు మాంసం అమ్ముతున్నారయ్యా, హలాల్ చేస్తున్నారు. హిందువుకి పిల్లలు పుట్టకూడదు చెప్పారు. ఇంకొక 40-50 సంవత్సరాల్లో మైనార్టీ హిందువులు మేమే ఈ దేశాన్ని పరిపాలిస్తాం. సైకలాజికల్గా వార్ చేస్తున్నారు వాళ్ళు. మనము ఒకరు ముద్దు, ఇద్దరు వద్దు, ఇద్దరు ముద్దు, ముగ్గురు వద్దు, అంతే కదా. మన సంతతి హిందువులు అందరి ఇంట్లో ఒక పిల్లలు, 2 పిల్లలు చాలు, ఎంతమంది ఏం చేస్తాం మనం. కానీ వాళ్ళు హల్లాక నామ్ సే కిतना भी दे दो चलेगा, దేనే వాళ్ళ దేతా తో కానే వాళ్ళ వही देगा ना, వాడేస్తాడట. 15 మంది 20 మంది, ఎక్కడో ఒక అమ్మాయి అక్కడో అబ్బాయి పెళ్లి చేసుకుంటాడు, అక్కడో 15 మంది, అక్కడ 20 మంది. సంతతి పెరిగి ఏం చేస్తారు వాళ్ళు? సైకిల్ షాపులు, గాలి షాపులు, మటన్ కొట్లు. చదువులు లేవు. మన అమ్మాయిలు మనం బాగా చదువుకొని బయట దేశం వెళ్ళి డబ్బులు తెచ్చి ఇల్లు వాకళ్ళకి కట్టి మనకు ఒక 2 ఆడపిల్లలతో 2 ఆడపిల్లలు వాళ్ళు పెళ్లి చేసుకుని ఆస్తి మొత్తం అటు తీసుకున్నాం. జరిగింది అక్కడ, జరుగుతుందంటే బీహార్లో, యూపీలో. అక్కడ మన వరకు రాలేదు, వస్తున్నారు, దగ్గరలో ఉన్నారు, మీకు అందరికీ తెలుసు. అయ్యా, మన ఇక్కడ ఉన్న వాళ్ళు అందరము కూడా, అందరూ మేధావులు, అందరికి అన్నీ తెలుసు. ఈ రోజు మైకులు పట్టి చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ ఈ అవసరం ఏంటంటే మీ అందరూ కూడా ఈ రోజు నుండి మన గ్రామంలో హిందువులు అనే విషయం మీద అందరూ కూడా పాటుపడి హిందూ యూనిటీని పెంచడానికి రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని స్థాపించండి. ప్రతి ఒక్కరు కూడా ఈ ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలు ఏంటో తెలుసుకోండి. ఆర్ఎస్ఎస్ స్థాపించి ఏదైతే విధార్మిక కార్యక్రమాలు ఉన్న వాళ్ళు కంపల్సరీగా మీ గ్రామాన్ని మీ గ్రామాన్ని వాళ్ళు రక్షిస్తూనే ఉంటారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో పార్టీలకు అతీతంగా ఉంటారు. ఎప్పుడు కూడా మత బ్రహ్మంలో ఉండకండి, పార్టీల బ్రహ్మంలో ఉండకండి. ఆర్ఎస్ఎస్ అందరూ కూడా పార్టీలకు అతీతంగా ఉండే పని చేస్తారు. కాబట్టి ప్రతి గ్రామంలో ఆర్ఎస్ఎస్ శాఖ స్థాపించాలనే ఉద్దేశంతో ఈరోజు ఇలాంటి హిందూ సమ్మేళన కార్యక్రమాలు మీకు అందరూ కూడా, మీరందరూ పెద్దవాళ్ళు ఏమైనా చిన్న తప్పులు ఉంటే క్షమించాలి. భారత్ మాతాకి జై. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఇక్కడ మన అరవసున్నాపురంలో మసీదు ఉందని ఎవరో తెలుసా? అరవసున్నాపురంలో ప్రతి శుక్రవారం అక్కడ నమాజ్ అవుతుంది. మనకు తెలియదు, అది చాలా పురాతన దాట, మళ్ళీ మార్పు చేశారట. అయితే మనకు ఆల్రెడీ దగ్గరకు వచ్చేస్తారు అందరూ. ఇప్పుడు ఈ హిందూ హరి ఓం